సర్ ప్రక్రియ పేరుతోటి వైసీపీ ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్ర చేస్తుంది. వైసీపీ ఓట్లను తొలగించడానికి టీడీపీ ఒక యాప్ను కూడా రూపొందించుకుంది. ప్రతి టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్కి కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. ఒక 50 వైసీపీ ఓట్లను తొలగించాల్సిందని టార్గెట్ ఇచ్చారు అనే ఆరోపణతో ఇలా వైసీపీ పేపర్, సాక్షి పేపర్లో ఒక ప్రధానమైన వార్త వచ్చింది. బ్యానర్ ఐటమ్ అదే. అయితే ఇది నిజమా అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, సరే ఎలా జరుగుతుంది అసలు? ఇప్పుడు సర్ తమిళనాడులో జరిగింది. తమిళనాడులో అధికారంలో డిఎంకే ఉంది, అలానే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే ఓడిపోయింది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే ఓడిపోయింది, విజయ్ గెలిచాడు. సరిపేరుతో గనక అటు డిఎంకే కానీ అటు బీజేపీ కానీ లబ్ధి పొందే కాడికైతే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఎలా గెలుస్తాడు? మళ్ళీ విజయ్ జగన్ సన్నిహితుడే కదా. సరిపేరుతో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లే గనక టార్గెట్గా తొలగించే అవకాశం ఉండుంటే అవకాశాన్ని అన్నాడీఎంకే బీజేపీ అయినా వాడుకుని ఉండాలి, లేదు డిఎంకే అయినా వాడుకుని ఉండాలి కదా. ఇప్పుడు ఇదంతా కదండి. కేరళలో కాంగ్రెస్ ఎందుకు గెలిచి ఉండేది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండనిచ్చేదా బీజేపీ? అసలు ఒక సరిపేరుతోటి కాంగ్రెస్ ఓట్నే తొలగించే అవకాశం కనుక ఉండుంటే, బీజేపీ అలా చేసి ఉండుంటే, అలానే సరే జరుగుతుండుంటే కాంగ్రెస్ కేరళలో గెలవదు కదా. అది కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి. ఓడిపోతారు అనే భయం ఉన్న వాళ్ళకి ఇది ఒక సాకు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సరే ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి పోలింగ్ బూత్కి వస్తారు, ప్రతి ఇంటికి వస్తారు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టుని చెక్ చేస్తారు, వాళ్ళకు ఫామ్ ఇస్తారు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేరా అనే ప్రతి విషయాన్ని ఆ ఫామ్లో పొంది మన బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వచ్చు. పైగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరో ఓటర్న తొలగించారంటే పక్కనే ప్రతి పార్టీ తరఫున బిఎల్ఏ ఉంటాడు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, ప్రతి పార్టీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ తరపునేమో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, పార్టీల తరపునేమో బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని తమ పార్టీ ఓటర్ని కాపాడుకోవచ్చు. ఇగో ఈ పలానా ఓటరు ఉన్నాడు, పలానా పని మీద పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడో, పలానా పని మీద వెళ్ళాడో, అతను రెగ్యులర్ ఓటేసే వ్యక్తే అని చెప్పేసి అతనికి సంబంధించినటువంటి లైవ్ డీటెయిల్స్ బూత్ లెవెల్ ఆఫీసర్ చూపించేసి ఆ ఓటుని ప్రతి పార్టీ కూడా కాపాడుకోవచ్చు తమ పార్టీ ఓటుని. ఇది అసలు నిజానికండి ఒక విషయం. ఒక పార్టీ ఓటే తొలగించే కాడికైతే, ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న ఓట్లనే తొలగించే కాడికైతే పశ్చిమ బెంగాల్లో, కేరళలో లేదా తమిళనాడులో ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో అక్కడ ఒక ఉద్యమం వచ్చి ఉండాలి. చూడండి, మా ఓటు తొలగించారు. ఎవడైనా ఓటు తొలగిస్తే ఊరుకుంటాడండి? పోలింగ్ బూత్ దగ్గరికి ఓటు వేయడానికి వచ్చాడు, అతను ఓటు లేదనుకోండి, అతను ఏం చేస్తాడు? గొడవ చేస్తాడా చేయడా? సరే ఒకడంటే ఓకే, కానీ అలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఓట్లు తొలగించారనుకోండి, 100 మంది కలిసి గొడవ చేస్తారుగా. అలాంటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, పెద్ద ఎత్తున గొడవ అయిద్దిగా. ఓట్లు తొలగించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారనుకోండి, చాలా పెద్ద ఎత్తున గొడవ అయిద్దిగా. మరి ఎందుకు కావట్లే? లక్షల సంఖ్యలో ఓట్లు పోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారు కదా, మా ఓట్లు పోయినాయి, ఇగో మేము బతికే ఉన్నాం, మేము ఓట్లు వేయడానికి సిద్ధంగానే ఉన్నాం, మా ఓట్లని ఎలా తీసేస్తారు, మేము భారతీయులం కదా అని చెప్పేసి గొడవ చేస్తారు కదా. మరి పశ్చిమ బెంగాల్లో గొడవ జరగలేదు, కేరళలో గొడవ జరగలేదు, తమిళనాడులో గొడవ జరగలేదు, అస్సాంలో గొడవ జరగలేదు, పుదుచ్చేరిలో గొడవ జరగలేదు. గొడవ ఎందుకు జరగలే? సరి జరిగిన రాష్ట్రాల్లో గొడవ జరుగుండాలి కదా. ఓట్లు కనుక తొలగించి ఉండుంటే రోడ్డు మీదకి ఓటు పోయిన వాళ్ళు వచ్చి ఉండాలి కదా, కోర్టులో కేసులు వేసి ఉండాలి కదా మా ఓటు పోయిందని. ఎక్కడ లేదే. మమతా బెనర్జీ సుప్రీంకోర్టు దాకా పోయింది సరి పేరుతో మా ఓటు తీసేశారని. ఆధారాలు చూపించమంటే నిమ్మకుండిపోయింది. ఎందుకు ఆధారాలు లేవు అంటే నిజమైన ఓట్లు ఎవరి కూడా తొలగించలేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు, యాక్టివ్గా లేని వాళ్ళ ఓట్లు మాత్రమే తొలగించారు. ఇది నిజం. దీన్ని వైసీపీ అర్థం చేసుకోగలగాలి. దీన్ని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వాళ్ళు. ఏం లేదు, వాళ్ళు రేపొద్దున స్థానిక సంస్థల్లో ఓడిపోయినా, లేదు రేపొద్దున మెయిన్ ఎలక్షన్స్లో ఓడిపోయినా సరే మా ఓటు తీసేశారు కాబట్టి మేము ఓడిపోయాం అని చెప్పడానికి ఒక కారణం. ఇది జరుగుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.